నమస్తే, నేను మీ సతీష్. మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కింది అనేటువంటి సామెత అందరికీ గుర్తుండే ఉంటుందిగా. పోనీ అసలు ఆ సామెత ఏమిటి, దాని తాత్పర్యం ఏమిటి అని చెప్పి ఒక్కసారి చూస్తే, ఒక భార్య తన భర్తనే కొట్టింది. తన భర్తను ఆమె కొట్టి, ఇదిగో చూసారా నాకు అన్యాయం జరిగిపోయింది, నా మీద నా మొగుడు దాడి చేస్తూ ఉన్నాడు, నాకు న్యాయం చేయండి, నన్ను రక్షించండి, నన్ను కాపాడండి అని చెప్పి మరి రచ్చబండి ఉంటుందిగా ఊర్లో పెద్ద మనుషుల దగ్గర, దానికి సంబంధించి ఓ పంచాయతీ పెట్టిందట. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూస్తూ ఉంటే కూడా ఈ సామెత వాళ్ళకి పర్ఫెక్ట్గా యాప్ట్ అవుతుంది కదా అనేటువంటి ఒక వాదన కూడా వినిపిస్తూ ఉంది. కారణం ఏమిటి అంటే, అంబటి రాంబాబు గారు మాట్లాడారు. మరి ఆయన మాటలు ఏమిటి, ఆయన మాటల్లోనే అసలు దానిపైన జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి అన్నది కూడా ఒక్కసారి ఆయన మాటలు విన్నాక క్లుప్తంగా విశ్లేషించుకుందాం. ఇది చూస్తూ ఉన్నాం కదా, ఏదైతే మరి పులివెందుల అలాగే ఒంటిమిట్టలో జెడ్పీటీసీలకు సంబంధించినటువంటి బై ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఆ బై ఎలక్షన్స్ పైన అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కసారి చూద్దాం. ఈరోజు కడప జిల్లాలో పులివెందుల ఒంటిమిట్ట ఈ రెండు జెడ్పీటీసీ ఎన్నికలు పోలింగ్ 7 గంటలకు ప్రారంభమైంది. ఇప్పుడు 12 అవుతా ఉంది. పోలింగు ప్రారంభం దగ్గర నుంచి ఒక పెద్ద అరాచకం రాజ్యమేలేటటువంటి పరిస్థితిలో ఇవాళ కనిపిస్తూ ఉంది. నాకు తెలియగలుగుతానండి, ఎలక్షన్ కమిషను, పోలీసు, తెలుగుదేశం ఏకమైపోతే ఇంక ఎలక్షన్ ఏముంటుంది? ఎలక్షన్ చేయాల్సింది ఎవరు? ఎలక్షన్ కమిషను. రక్షణ ఇవ్వాల్సింది ఎవరు? పోలీసులు. ఎలక్షన్ కమిషను, పోలీసులు, తెలుగుదేశం గుండాలు, చంద్రబాబు నాయుడు, లోకేష్ ఏకమైపోతే ఇంక ఎలక్షన్ ఏముంటుంది? అక్కడ గుర్తుకోవడమేగా. అదే జరుగుతుంది అక్కడ. ఒక దుర్మార్గమైనటువంటి ఎన్నిక వాళ్ళను వీరు ఒంటిమిట్టలోను అదేవిధంగా పులివెందుల్లోనూ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దీనికి మీరు మూల్యం చెల్లించక తప్పదని కూడా. ఇది మరి అంబటి రాంబాబు మాటలు. ఆయన మాటలు వింటూ ఉంటే పాపం గతం మర్చిపోయినట్లున్నారు. అసలు ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో ఆ అంశాన్ని కూడా ఆయన ఎంత బాగా వక్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు అనేటువంటిది కూడా సుస్పష్టమవుతూ ఉంది. ఎందుకంటే ఈ రోజున అంబటి రాంబాబు మరి ఆయనతో పాటుగా ఇంకొంతమంది, ఆ వెల్లంపల్లి శ్రీనివాసు, మల్లాది విష్ణు, అందరూ మొత్తం అంతా కూడా ఒక్కసారిగా ఓడిపోయిన వాళ్ళే కదా. వీళ్ళకి ఇంక పనేం లేదు. కొడాలి నాని అప్పుడే చెప్పాడు కదా, మా ఉద్యోగాలు పీకేశారు ప్రజలు అని చెప్పి. ఉద్యోగాలు పీకేస్తే పని పాట లేకుండా రోడ్ల మీద తిరిగే వాళ్ళు ఏం చేస్తారు? ఈ రోజున అంబటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాసు, అలాగే మల్లాది విష్ణు, వీళ్ళందరికీ కూడా మొన్న ఓడిపోయారు. అంటే మల్లాది విష్ణుకి అయితే అసలు టికెట్ ఇవ్వలేదనుకోండి, అక్కడ వేరే ఎక్కడో ఇచ్చినట్టున్నారు నాకు తెలిసి. అయితే పూర్తిగా మరి ఉద్యోగాలు పీకేస్తే పని పాట లేకుండా ఉన్న వాళ్ళు ఎలా అయితే బయట ఖాళీగా తిరుగుతారో అలాగా పనికి మాలిన తిరుగుళ్ళు తిరుగుతూ ఉన్నారు ఈ అంబటి రాంబాబు గారు, మిగతా వైసీపీ బ్యాచ్ అంతా. అందులో భాగంగానే ఈ రోజున ఏదైతే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ ఉంటుందో దాని ముందర కూర్చుని పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎలక్షన్స్లో అన్యాయం జరిగిపోతుంది, అక్కడ అక్రమాలు జరిగిపోతున్నాయని చెప్పేసి గగ్గోలు పెడుతూ అక్కడేదో నిరసన అని చెప్పి ఓ 10 నిమిషాలు పావు గంట సేపు డ్రామా చేశారు. అంతకుమించి ఎక్కువసేపు కూడా ఉండరు. ఆ 10 నిమిషాలు పావు గంట అయిన తర్వాత అంబటి రాంబాబు మాట్లాడింది ఇది, ఒక దుర్మార్గం రాజ్యం వెళ్తోంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. దీనిపైన కూడా సోషల్ మీడియాలో మరి అటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ఇటు జనసేన శ్రేణులు వీళ్ళు కూడా రియాక్ట్ అవుతూ ఉన్నారు. కానీ వాస్తవానికి అక్కడ ఏం జరుగుతూ ఉంది, అక్కడెక్కడైనా కూడా పులివెందుల్లో కానీ లేదా ఒంటిమిట్టలో కానీ మరి ఈ వీళ్ళు చెప్తున్నట్లుగా రిగ్గింగులు జరుగుతూ ఉన్నాయంటే ఎస్, రిగ్గింగులు జరుగుతూ ఉన్నాయి. మరి ఆ రిగ్గింగులు చేస్తూ ఉంది ఎవరు అంటే ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఏదైతే కనుక ఒంటిమిట్టలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు, మరి ఏదైతే కనుక మండపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు అక్కడ ఒక పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్ జరుగుతూ ఉంది, వైసీపీ అభ్యర్థి మూకుమ్ముడిగా అక్కడ పోలీసుల్ని కూడా నెట్టుకుంటూ పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళిపోయి ఇష్టారీతిలో రిగ్గింగ్ చేసుకుంటా ఉన్నారు అనేటువంటి సమాచారం అందడంతో ఆయన అక్కడికి వెళ్ళారు. ఆయన అక్కడికి వెళ్ళినా కూడా ఆయన పైన కూడా ఎదురుదాడికి ప్రయత్నించినటువంటి పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. అక్కడ దానికి సంబంధించినటువంటి కొన్ని విజువల్స్ కూడా ఉన్నాయి. ఒక్కసారి చూద్దాం. ఇది చూస్తూ ఉన్నాం కదా, ఒంటిమిట్టలోని మంటపంపల్లి అనేటువంటి ప్రాంతంలో ఉన్న పోలింగ్ కేంద్రం. అక్కడ దొంగ ఓట్లు గుద్దుకోవడానికి అని చెప్పి అక్కడ వైసీపీ అభ్యర్థి ఇంకొంతమందిని తీసుకుని మూకుమ్ముడిగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళిపోయాడు. దాన్ని వారించినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అక్కడ ఉన్నటువంటి ఏజెంట్ల మీద, వాళ్ళ మీద దాడికి తెగబడ్డారు. పోలీసులు వచ్చి మొత్తం వాళ్ళందరినీ చెల్లాచెదరు చేసి అక్కడ ఒకానొక సందర్భంలో లాఠీ చార్జ్ చేయాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి.
ఒక వైపున అరే ఎక్కడికక్కడ పోలీసులంతా కూడా ఎన్నికలు అనేటువంటిది ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరగాలి అని చెప్పేసి అటు ఎలక్షన్ కమిషను ఇటు పోలీసులు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తే ఎన్నికలను ఎలాగైనా కూడా చెడగొట్టాలి, అక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణం లేకుండా చేయాలి. అరే ఒక్క జెడ్పీటీసీ కోసమా ఇంత యాగి చేయటం? ఒక్కసారి చూడండి ఆ విజువల్స్. చూడండి, దొంగ ఓట్లు స్లిప్పులు తీసుకొచ్చి దొంగ ఓట్లు వేసుకుంటున్నటువంటి పరిస్థితులు. స్థానికేతరులను తీసుకొచ్చి అక్కడ దొంగ ఓట్లు గుద్దించడం, రిగ్గింగ్ చేయించడం, ఇది వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ పనులు. పైపెచ్చు మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని చెప్పి తాము చేసేది అవతల వాళ్ళ మీదకి నెట్టి చూపించుకోవటం. ఇంకొక వీడియో కూడా ఉంది, ఇది చూస్తూ ఉన్నాం కదా. తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఓటు వేయడానికి వెళ్తా ఉంటే వాళ్ళ మాటల్లోనే విందాం. ఏం జరిగింది? తెలుగుదేశం పక్కన ఓటు పోతాను పోతాంటే వైఎస్ఆర్ వచ్చి కారు పగలగొట్టి అన్యాయం చేసిపోతున్నారు. తెలుగుదేశం ఓటు పోతాను వైఎస్ఆర్ వచ్చి కారు పగలగొట్టి తరుగుతున్నారు. ఇది ఓట్లు వేయడానికి వెళ్తా ఉంటే ఊరు శివార్లలోనే అక్కడే వీళ్ళంతా కూడా అడ్డగించేసి ఎవరికి వాళ్ళని వెనక్కి పంపించేస్తున్నటువంటి వైనం. ఇంత దుర్మార్గంగా అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి దాడులు దాష్టికాలే చేశారు. అధికారం కోల్పోయిన తర్వాత ఈ రోజున కూడా ఇలాంటివే చేస్తున్నటువంటి పరిస్థితులు. ఈ రకంగా దాడులు చేస్తూ దాష్టికాలు చేస్తూ మళ్ళీ ఇందాక చెప్పిన సామెతలాగానే మొగుణ్ణి కొట్టి మొగసలకెక్కిందన్నట్లుగా ఈ రకంగా దాడులు చేసేదేమో వైసీపీ వాళ్ళు, పైపెచ్చు మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారు. అన్యాయం జరిగిపోతోంది అని చెప్పి గగ్గోలు పెట్టడం, మొసలు కన్నీరు కార్చడం, దొంగేడుపులు ఏడవటం. కారణం ఏమిటి అంటే ఈ రోజున పులివెందుల్లో ఓడిపోతా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అక్కడ ప్రజలు దాదాపు 3 దశాబ్దాల తర్వాత స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజాస్వామికంగా తమ ఓటుని తాము వినియోగించుకుంటా ఉన్నారు. ఈ రోజున ప్రజలందరూ స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఓట్లు వేస్తే ఎక్కడ వాళ్ళు ఓడిపోతారో అనేటువంటి భయం కనిపిస్తూ ఉంది. అందుకని చెప్పి ఈ గగ్గోలు పెట్టడం, ప్రభుత్వం మీద బురద జల్లటం. ఈ రోజున ఎలాగైనా కూడా చూసారా తెలుగుదేశం గూండాలు వచ్చి మా మీద దాడులు చేస్తున్నారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీకి ఆపాదించేసి వాళ్ళ మీద బురద జల్లేసి ఎలక్షన్ కమిషను, పోలీసులు, తెలుగుదేశం వాళ్ళు ఒకటైపోయారు అని చెప్పి చిత్రీకరించి చూపించడం ద్వారా ప్రజల్లో సానుభూతి పొందొచ్చు అనేటువంటి ఒక ఏదైతే కనుక కుటిల ప్రయత్నం అనమాట, ఒక కుట్రపూరితమైనటువంటి చర్య ఇది. ఇంకా చూద్దాం, వీడియోలు ఇంకా ఉన్నాయి. ఈవిడైతే పులివెందుల్లో జెడ్పీటీసీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో హేమంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి, అతని భార్య అక్కడ డబ్బులు పంచుతా ఉంది. ఆవిడ వెళ్ళి ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడానికి డబ్బులు పంచుతా ఉంది. ఆ సమాచారం అందుకున్నటువంటి పోలీసులు అక్కడికి వెళ్ళి ఆవిడని అడ్డుకుని డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళ మీద ఆవిడ ఏ రకంగా నోరేసుకుని పడిపోతా ఉంది చూడండి. మా డబ్బులు మా ఇష్టం అని. ఈ రకంగా డబ్బులు పంచుతూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయి అభ్యర్థి భార్య, స్వయాన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అతని భార్య డబ్బులు పంచుతా దొరికిపోయింది. మరి దీనిపైన ఏం సమాధానం చెప్తారు? అయితే ఈ రకంగా ఇప్పుడు ఏదైతే కనుక అంబటి రాంబాబు మాట్లాడుతూ ఉన్నాడో అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన సోషల్ మీడియాలో కూడా ఒక వీడియో అనేటువంటిది ఈ రోజున వచ్చి ఇంత మొసలు కన్నీరు కారుస్తూ ఉన్నారు, దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉన్నారు కదా. ఎలక్షన్ కమిషను, పోలీసులు, తెలుగుదేశం వాళ్ళు ఒకటైపోయి ఈ రకంగా పులివెందుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా అణగదొక్కాలని చూస్తున్నారు అని చెప్పి. కానీ ఎన్నికలు అనేటువంటిది ఈ రోజున పులివెందుల్లో కానీ ఒంటిమిట్టలో కానీ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరిగే విధంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడ ఏదైతే గనక అత్యంత సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో అక్కడ కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పోలింగ్ జరుగుతూ ఉంది. కానీ వీళ్ళు చెప్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి ఎన్నిక ఏదైతే గనక దారుణమైనటువంటి ఎన్నిక అనేటువంటిది ఎప్పుడు జరిగింది అంటే దానిపైన సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు ట్రోల్ అవుతా ఉంది. ఒక వీడియో వైరల్గా మారింది. ఆ వీడియోని ఒక్కసారి చూద్దాం. ఈ వీడియో గత స్థానిక సంస్థల ఎన్నికలు అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్ని ఎలా నిర్వహించాడు జగన్మోహన్ రెడ్డి. దాదాపు 660 జెడ్పీటీసీలు ఉంటే 150 జెడ్పీటీసీలని ఏకగ్రీవం చేసుకున్నాడు. 10,000 ఎంపీటీసీలు ఉంటే 2,500 ఎంపీటీసీలని ఏకగ్రీవం చేసుకున్నాడు. పోలీసులను అడ్డం పెట్టుకుని మరి
ఆ సమయంలో ఎలాంటి పరిస్థితులు, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికలు ఎలా జరిగినాయి అనేటువంటి దానికి ఈ వీడియో ఒక ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నామినేషన్ వేయడానికి వచ్చినటువంటి వాళ్ళ నామినేషన్ పత్రాలు లాక్కుని చింపేసి మరి, ఇది పుంగనూరు నియోజకవర్గంలో, ఇది ఒక్కసారి చూడండి. దౌర్జన్యకాండ. నామినేషన్ వేయడానికి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూండాలు ఏ రకంగా దాడులు చేశారు పుంగనూరులో. ఇది తురకా కిషోర్ మాచర్లలో అక్కడ పరామర్శకని చెప్పి వెళ్ళినటువంటి మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా గారు, అలాగే అప్పటి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న గారి పైన తురకా కిషోర్ అనేటువంటి ఒక వీధి రౌడీ, ఇతన్ని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మున్సిపల్ చైర్మన్ చేశాడు, కానీ వీధి రౌడీ దాడి చేశాడు. మొన్న అతని భార్య కదా జైలు దగ్గరకు వచ్చి డ్రామాలు ఆడింది. అంటే ఒక మహిళల్ని కించపరచడం అని కాదు, తన భర్త చాలా మంచివాడు, 8 నెలల నుంచి జైల్లో పెట్టేశారు, 5 నిమిషాలు బిడ్డను ఎత్తుకోనివరా అని చెప్పేసి ఏడుస్తా కూర్చున్నది కదా. నీ భర్తను 8 నెలలు జైల్లో పెడితే నీకు అంత బాధ వచ్చింది కదమ్మా, మరి నీ భర్త చేసినటువంటి దాడిలో వాళ్ళలో ఎవరికైనా కూడా ప్రాణాలు పోయి ఉంటే ఎలాంటి దాడి చేస్తున్నాడో చూడు. ఇలాంటి దాడిని నువ్వు ప్రోత్సహిస్తావా? నీ మీద కూడా ఎవరికైనా కనీసం కనికరం కలుగుతుందా, జాలి అనిపిస్తుందా? ఇలాంటి వ్యక్తుల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. చూడండి తురకా కిషోర్ వీరంగం. కర్ర పెట్టి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న గారు కారులో కూర్చున్నారు, బోండా ఉమా గారు ఉన్నారు. ఆ వీడియో ఒక్కసారి మళ్ళీ చూద్దాం. ఎట్లా గుద్దుతున్నాడు చూడండి. కారు అద్దాలు పగిలిపోయి లోపలున్న మనుషులకి. ఇలాంటి వ్యక్తిని అరెస్టు చేసి 8 నెలలు కాదు 8 ఏళ్ళు పెట్టినా కూడా తప్పులేదు. మహిళపై దాడి చేశారు. నామినేషన్ వేయడానికని చెప్పి మహిళ వెళ్తే మహిళల దగ్గర నామినేషన్ పత్రాలు లాక్కుని చించేసి ఇంత దుర్మార్గం చేశారు, దౌర్జన్యం చేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికలు జరిగినటువంటి తీరు. వెళ్ళి చూడండి. ఈ రోజున అంబటి రాంబాబు గారు రాయచోటిలో నామినేషన్ పత్రాలు చించేశారు. రాయచోటిలో నామినేషన్ వేయడానికి వెళ్తే ఆ నామినేషన్ పత్రాలు చించేశారు. నెల్లూరులో అభ్యర్థిని నిర్బంధించారు. ఇదైతే మరీ దారుణం. మద్యం సీసాలు తీసుకొచ్చి అభ్యర్థుల ఇళ్లలో పెట్టారు. ఆ సీసీటీవీ ఫుటేజులు. తెనాల్లో ఇది కూడా అభ్యర్థి ఇంట్లో మద్యం సీసాలు తీసుకొచ్చి వైసీపీ వాళ్ళే పెట్టి మరుసటి రోజున పోలీసులు వస్తారు. పోలీసులు వచ్చి మీ ఇంట్లో రైడ్ చేయాలి, మీ ఇంట్లో మద్యం ఉందని చెప్పి మాకు సమాచారం వచ్చింది, మీరు మద్యం పంపిణీ చేస్తున్నారు అని చెప్పి పోలీసులు వచ్చి ఆ మద్యం సీసాలు ఎక్కడున్నాయో కరెక్ట్గా అక్కడికే వెళ్తారు. ఎందుకంటే పెట్టిన వాళ్ళు చెప్తారు కదా పలానా చోట పెట్టాము అని చెప్పి. అక్కడికి వెళ్ళిపోయి ఆ మద్యం సీసాలు తీసుకుని ఇదిగో వీళ్ళు మద్యం పంచుతా ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అని చెప్పేసి అనర్హత వేయించాలి వాళ్ళ మీద. పోలీసులు కూడా ఆ రోజున జగన్మోహన్ రెడ్డికి తానా అంటే తందానా అంటూ గంగిరెద్దుల్లా తలాడించారు. అలాంటి వాళ్ళు ఉన్నారు ఆ రోజున. ఈ రోజున అలా లేరులేండి. కోయా ప్రవీణ్ గారు అక్కడ మొత్తం సిస్టమ్ని సెటరేట్ చేసి పులివెందుల్లో ఒంటిమిట్టలో ఎన్నికలు సజావుగా జరిగేలా చూస్తూ ఉన్నారు. ఇది చూడండి. ఇతను ఈ రకంగా ఎక్కడికక్కడ మహిళలను లేదు, లేదంటే వృద్ధులను లేదు, ఎవరైనా కూడా ప్రత్యర్థి పార్టీల తరఫున నామినేషన్ వేయడానికి వస్తే నామినేషన్ వేయడానికి వెళ్ళిన ఎస్టీ మహిళ పైన కొట్టి బయటకు పంపించేశారు. ఆవిడ అదే చెప్తా ఉంది. ఇలాగ 1 కాదు 2 కాదు అనేకమైనటువంటి దాష్టికాలు చేశారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని ఎక్కడికక్కడ ఏకగ్రీవాలు చేసుకోవాలి అని చెప్పి పోలీసులతోటి కూడా బెదిరింపులకు పాల్పడి నానా దాష్టికాలు చేశారు. అవన్నీ ఈరోజు మర్చిపోయి దుర్మార్గంగా ఎన్నికలు చేస్తూ ఉన్నారు. పోలీసులు, ఎన్నికల కమిషను బాధ్యతాయుతంగా ఎంతో ప్రజాస్వామికంగా ఎన్నిక జరిపించాల్సింది అలా జరిపించట్లేదు. తెలుగుదేశం పార్టీతోటి కుమ్మక్కైపోయారు, పోలీసులంతా కూడా తెలుగుదేశం మనుషులు అయిపోయారు అని చెప్పేసి ముసల్ కన్నీరు గారుస్తూ ఉన్నారు, దొంగేడుపులు ఏడుస్తూ ఉన్నారు. కానీ ఈ రోజున ఈ దొంగేడుపులు కూడా దేనికి అంటే ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగలపోతూ ఉంది, పులివెందుల్లో ఎదురు గాలి వీస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డికి ఈ పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక అనేటువంటిది ఒక చావు దెబ్బ కాబోతా ఉంది. ఈ రోజున పులివెందుల జెడ్పీటీసీ ఓడిపోతే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా సమాధైపోవడం ఖాయం. ఇది కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఆ ఓటమి భయం నుంచి ప్రజల దగ్గర ఏదో రకంగా సానుభూతి పొందాలి అని చెప్పి ఇలాంటి ఏదో ఇందాక చెప్పినట్టుగా మొగుడిని గట్టి మొగసాలకు ఎక్కినట్టుగా ఈ రోజున చేయాల్సిన దుర్మార్గాలన్నీ చేశారు, ఇప్పటికీ చేస్తూ ఉన్నారు, ఇంకా అధికారంలో ఉన్నామన్నట్లుగా ఇవన్నీ చేస్తూ పైపెచ్చు ఇలాంటి మొసలి కన్నీరు గారుస్తూ అంబటి రాంబాబు వచ్చి దొంగేడుపులు ఏడుస్తూ ఉంటే ప్రజలు విశ్వసించేటువంటి పరిస్థితుల్లో లేరు అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.